హాయ్ ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరము జూన్ 13వ తేదీని అంతర్జాతీయ ఆల్బనిజం అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తారంటే ఇంటర్నేషనల్ ఆల్బనిజం అవేర్నెస్ డేగా నిర్వహిస్తారు. అయితే ఏంటంటే ఆల్బనిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన జన్యుపరంగా సంభవించే అనారోగ్య సమస్య. దీనివల్ల జుట్టు, చర్మము, కళ్ళలో మెలనిన్ అనే వర్ణద్రవ్యము లోపించి మొత్తం శరీరము తెల్లగా లేదా గులాబీ రంగులోకి మారుతుంది. ఈ వ్యాధికి మాత్రం చికిత్స లేదు ఇప్పటి వరకు. అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదు. దీని బారిన పడిన వారు శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. సామాజికంగాను వివక్షకు గురవుతూ ఉంటారు. ఏ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో కొన్ని పరిస్థితులపై వారి హక్కులను తెలియజేయడము కోసము ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏంది ఇది? జూన్ 13న ఇంటర్నేషనల్ ఆల్బనిజం అవేర్నెస్ డేగా. అయితే ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచంలో 17,000 మందిలో ఒకరు ఆల్బనిజంతో జన్మిస్తున్నారట పుట్టినప్పుడే. ఈ వ్యాధి బారిన పడ్డవారు భారతదేశంలో దాదాపు 1,00,000 మంది ఉన్నారట మిత్రమా. ఆల్బనిజం జననాలు టాంజానియాలో ఎక్కువగా ఉన్నాయట. అక్కడ ప్రతి 1500-1600 జనాల్లో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారట. ఆల్బనిజంకు గురైన వారు ప్రకాశవంతమైన కాంతి, సూర్యరశ్మిలో ఉండలేరట. చాలామందికి శాశ్వతంగా దృష్టి లోపం కలుగుతుందట. ఇక చారిత్రక నేపథ్యం ఏంటంటే 2000 కాలంలో టాంజానియాలో ఆల్బనిజం ఒక ప్రధాన సమస్యగా ఉండేదట. 2000లో వారిని దుష్టశక్తులుగా భావించి హత్య చేసేవారట. ఎవరికైనా పుట్టుకతో వస్తుంది కదా, పుట్టిన వెంటనే వాళ్ళని చంపేసేవాళ్ళట మిత్రమా. ఈ విధముగా అక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారట. దీంతో టాంజానియా ఆల్బనిజం సొసైటీ ఆ వ్యాధిగ్రస్తుల హక్కుల కోసము ప్రచారం చేసిందట. 2006 మే 4న TAS మొదటి ఆల్బినో దినోత్సవాన్ని నిర్వహించింది. 2009 నుంచి దీన్ని జాతీయ ఆల్బినో దినోత్సవంగా పిలుస్తున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి UNHRC 2013 జూన్ 13న ఆల్బనిజం ఉన్న వ్యక్తులపై దాడులు, వివక్షలకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించిందట. 2014 డిసెంబర్ 18న జరిగిన UN జనరల్ అసెంబ్లీ జూన్ 13ను అంతర్జాతీయ ఆల్బనిజం అవగాహన దినోత్సవంగా ప్రకటించిందంట. 2015 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఏదది? ఇంటర్నేషనల్ ఆల్బనిజం అవేర్నెస్ డేగా. చూడండి, ఇలా కూడా జరగడము చాలా బాధాకరమైనటువంటి విషయము. అయినప్పటికీ కూడా మన UNO ఇలాంటి చట్టం చేయడం కూడా మనందరికీ కూడా హర్షదాయకంగా ఉందని తెలియజేస్తున్నాను.